ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామములో అతిమిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు మనము కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం గురించి ధ్యానించుకుందాం. యెహోవా, నీవెందుకు దూరంగా నిల్చున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? ఇక్కడ కీర్తనకారుడు ఒక ప్రశ్నలాగా దేవునితో మాట్లాడుచున్నారు. ఇంత దుష్టత్వము, ఇంత చెడుతనము ఈ ప్రపంచంలో జరుగుతున్నప్పుడు ఆకాశం నుండి చూస్తున్న దేవుడు అలాగే ఉండిపోయారేంటి అన్న ప్రశ్న కీర్తనాకారుడికి వచ్చింది. భౌతికంగా మనం ఈ ప్రపంచంలో ఎక్కడైనా అన్యాయం లేదా దుష్టత్వం జరుగుతుంటే అది వెంటనే నిలువరింపబడదు. ప్రతి దానికి సమయం ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఇన్ని రకాలైన అన్యాయాలు జరుగుతున్నాయి. తాను చూస్తున్న ఆ అరాచకము, ఆ దుష్టత్వం గురించి 2వ వచనం నుంచి తెలియపరుస్తున్నారు దావీదు. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నారు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకుందురుగాక. దుష్టుడు ఎప్పుడు కూడా గర్వంతో ఉంటాడు. ఎవరు కూడా నన్ను ఆపలేరు అనే విధంగా ఉంటాడు. దీనుడు అంటే బలములేని వారికి బలములేని వారిని బలవంతులు ఎప్పుడు కూడా తరుముతూ ఉంటారు. వారు యోచించారు మోసక్రియలు, అందులో వారే చిక్కుకుంటే మేలది, అది న్యాయము. తమ న్యాయవంతమైన ఆశను బయటపెడుతున్నారు. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. ఇక్కడ దావీదు దుష్టుడు తన ఇష్టము వచ్చినట్లు చేయాలని అనుకుంటారు. దాని మీదే వారి గర్వం ఉంటుంది. లోబులంటే ధనమంతా నాకే కావాలి అనుకునేవారు, అంటే స్వయం లాభం చూసుకునేవారు. వీళ్ళంతా దేవుణ్ణి తిరస్కరిస్తారు. ఎందుకంటే వాళ్ళలో సెల్ఫిష్ ఆలోచనలు ఉంటాయి కనుక. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వాళ్ళెల్లప్పుడూ యోచించుదురు. దుష్టులంతా దేవుడు మనకు కనబడట్లేదు కదా, మనం ఇష్టం వచ్చినట్లు మనం చేసుకోవచ్చు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. దేవుడు లేడని వారు యోచించి తమను తాము దేవుని గురించి దూరపరుచుకొని దేవుడు విచారణ చేయడు అన్న మాట యందు వారు నిలబడతారు. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమై వారి దృష్టికి అందకుండా వారు తమ శత్రువులందరిని చూచి తిరస్కరింతురు. దేవుడు లేడని వారు తమను తాము మోసము చేసుకుంటున్నారు కాబట్టి దేవుని భయము వారికి ఉండదు. దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నారు అన్న వారికి, ఆ యథార్థతను సత్యమును తెలుసుకున్న వారికి దేవుని పట్ల భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. ఎప్పుడైతే వారు దేవుని దూరంగా ఉన్నారో దేవుని న్యాయ విధులు కట్టడలు వారికి దూరంగా ఉంటాయి. వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వారిని తిరస్కరిస్తారు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములో అనుకుందురు. మేము మా స్వంత శక్తి వలన మేము మా జీవితాలను నడిపించుకుంటున్నాము. నేనే కదా పొలం కొన్నది, ఆహారమును సంపాదించుకుంటున్నాను. నేనే కదా ఆఫీస్కి వెళ్ళి పనిచేసి డబ్బు సంపాదించుకుంటున్నాను. నాకు దేవుడెందుకు? నాకు ఇటువంటి వ్యర్థమైన ఆలోచన ఎందు నిలబడి మా పిల్లలకు ఆస్తి అంతా కూడా కూడబెడుతున్నాను అని వారు తమ వ్యర్థమైన మాటలతో మోసపరుచుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. వారి నోరు శాపములతోనూ కపటములతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారు నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. వీరి జీవన విధానం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని శపించడము, కపటమైన దుష్టత్వము, ఆలోచనలు మరియు వంచన, ఎవరిని ఎప్పుడు మోసం చేసి ఒక 10 రూపాయలు సంపాదిస్తామా అన్నట్లుగానే ఉంటుంది వీరి ఆలోచనలు. దుష్టుల ఆలోచన అంతా కూడా వారి నాలుకతో, అంటే వారి మాట ఎప్పుడు చెడు చేయాలని సిద్ధంగా ఉంటారు. తామున్న పల్లెలయందలి మాటు చోటుల్లో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారాలను పట్టుకుని వలనని పొంచి చూచును. దుష్టుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎవరిని సునాయాసంగా మోసం చేసి వారి యొద్ద నుండి లాభం పొందవచ్చు అని పొంచి చూస్తూ ఉంటారు వారు. దావీదు యొక్క ఇమాజినేషన్ ఎలా ఉందంటే, దారి దోపిడి దొంగలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అటువంటి విధంగా ఈ ప్రపంచంలో దుష్టులు సాధారణంగా ప్రవర్తిస్తారని సాదృశ్యంగా ఈ మాట చెప్పారు. దావీదు తన జీవితంలో జరిగిన విషయాలను సాదృశ్యంగా తీసుకుని ఈ కీర్తన వ్రాయడం జరిగింది. ఆధారం లేని వారిని, బలహీనంగా ఉన్న వారిని పట్టుకోవడానికి దుష్టులు కన్నులు పొంచి చూచును. గుహలో సింహము వలె వారు చాటైన స్థలముల్లో పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకుందురు. ఈ ఉపమానం అంతా కూడా డైరెక్ట్గా మనం కళ్ళతో చూస్తుండగా ఆపద సృష్టించరు వీరు. దుష్టుల యొక్క ఆలోచన విధానం, వారి ప్రవర్తన అలాగూ ఉండదు. ఎక్కువ పొంచి అన్న మాట ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు పొంచి ఉంటారంటే, డైరెక్ట్గా అటాక్ చేస్తే వారికి శిక్ష విధించబడుతుందని వారికి తెలుసు కాబట్టి అవకాశం చూసి బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో మనుషులను ఆ విధంగా వలలోకి లాగి పట్టుకుందురు. అంటే ఇటువంటి కుయుక్తులు
మనుషులకు సాతాను నేర్పించాడు. ఇవన్నీ సాతాను లక్షణాలు. ఎవరైతే దేవుణ్ణి విస్మరించారో వారు కూడా సాతాను వలె అటువంటి లక్షణాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు. అదే దావీదు కీర్తనలో వ్రాయడం జరిగింది. అందుకే దావీదు గుహలోని సింహము వలె అనే ఉపమానం తీసుకుని వచ్చారు. మనకు పౌలు వ్రాసిన మాట సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చూచుచున్నాడు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. ఆధారం లేనివారు అంటే బలహీనమైన వ్యక్తులు, స్త్రీలు పొంచి ఉండి ఎవరైనా ఆపద సృష్టిస్తే ఏమి చేయగలరు? వారు నలిగి వంగుదురు, నిరాధారులుగా కూలుదురు. దేవుడు మరచిపోయినని ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండాను అని వారు తమ హృదయములో అనుకుందరు. నిరాధారులైన మనుషులు అనుకుంటారు, దేవుడనేవాడు ఉంటే వారికి ఏమీ శిక్ష పడట్లేదు కదా, దేవుడు లేడు, ఆయన మరచిపోయారు, ఆయన విముఖుడై ఎప్పుడూ చూడకుండానని వారు తమ హృదయములో అనుకుందరు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. వారందరూ దేవుని మర్చిపోతున్నారని అనుకుంటున్నారు, దేవుడు మర్చిపోతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. దేవా, దావీదేమంటున్నా అంటే, దేవా నీవు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయనని వారు తమ హృదయములో అనుకునుట ఎలా? విచారణ చేయనని వారు తమ హృదయములో అనుకునుట ఎలా? దేవుడు లేడని దుష్టులు తమ హృదయములో ఆలోచన చేయుదురు. నీవు దీన్ని చూచుచున్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు. దుష్టులు ధైర్యముగా ఈ పని చేస్తున్నారంటే వారికి దేవుని యొక్క భయం లేదు. ఈ ప్రపంచంలో జరిగే చేటును, ఆ పగను దేవుడు ఆకాశం నుండి చూస్తూనే ఉన్నారు కదా అని దావీదు వ్యక్తపరుస్తున్నాడు. తండ్రి లేని వారందరూ, దేవా నీవే నా సహాయకుడివని మీ దగ్గరకు వస్తున్నారు కనుక దేవా లెమ్ము, వారికి సహాయము చేయము. దుష్టుల భుజమును విరగ్గొట్టుము, చెడ్డవారి దుష్టత్వమును ఏమీయూ కనబడకపోవరకు దాన్ని గూర్చి విచారణ చేయము. ఇక్కడ దావీదు, దేవా పూర్తిగా దుష్టత్వమును నిర్మూలించని ప్రార్థిస్తున్నారు. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు, ఆయన దేశములో నుండి అన్ని జనులు నశించిపోయిరి. ఇక్కడ దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన నిరంతరము అందరికి పైగా ఉండి ప్రభుత్వం చేయు రాజయ్య ఉన్నాడు. ఆయన నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఉండే దేవుడు ఆయన దేశము అంటే ఇశ్రాయేలు దేశము. అన్ని జనులు అంటే దేవుని విశ్వసింపని వారు నశించిపోయారు. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. నీవు బాధపడే వారి కోరికను విని వారికి సహాయం చేసి వారిని తప్పిస్తే ఇక లోకములో ఉన్నవారు భయపడరు దేని గురించి కూడా అని అది దావీదు ప్రార్థన. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తెచ్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఎవరైతే అనాథలున్నారో వారిని దుష్టులు అణచివేస్తున్నారు, వారు నలిగినవారు. ఇటువంటి వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. అంటే వారి హృదయము అల్లాడిపోతుంటే వారికి ధైర్యమిస్తున్నావు. వారి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు తండ్రి. ఇది దావీదు ప్రార్థన. దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.